హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి అండి. ఈరోజు మనం లడ్డూస్ ప్రిపేర్ చేసుకుందాం అండి. లడ్డు ఎప్పుడు మనం చేసుకుంటూ ఉంటామండి. కానీ లడ్డు తొందరగా అయితే లడ్డు పాడైపోతుందండి. ఒక 10 days కూడా అయితే ఉండదు. నేను కొన్ని రోజులు తాజాగా ఉండేటట్టు లడ్డూని అయితే మీకు తయారు చేసి చూపిస్తానండి. ఒక 15-20-25 days వరకు కూడా ఇది తాజాగా ఉంటుంది. ఈ లడ్డూని ఏ విధంగా తయారు చేయలేదు మనం చూసుకుందాం అండి. దానికోసం ఇదిగోండి పంచదారను అయితే మనం పిండి ఇదిగోండి పంచదార కేజీ బావు పంచదార తీసుకుంటున్నామండి. కేజీ పిండికి కేజీ బావు పంచదార చొప్పున తీసుకుంటున్నాం. మనం తీసుకొని ఈ విధంగా మనమైతే లడ్డూని ప్రిపేర్ చేస్తున్నాం. ముందు నానబెట్టి వాటర్ వేసి పెట్టుకోవాలండి. కేజీన్నర షుగర్ తీసుకొని కొంచెం వాటర్ పోసి ఒక గ్లాస్ వాటర్ పోయండి. వాటర్ బాగానే పోయాలండి, మరీ తక్కువ పోయొద్దు. గ్లాసున్నర వరకు వాటర్ పోసుకొని దాన్ని నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే ఇదిగోండి కేజీ శనగపప్పును తీసుకొని పిండి మరలో పట్టించి దీన్ని నేను జల్లించి ఇదిగో కేజీ అంటే దీంట్లో ఒక 4 వచ్చినాయండి. అంతే, ఇది పావు అనమాట. 4 వచ్చినాయి. ఈ విధంగా అయితే మీరు తీసుకొని బాగా ఒక బాటిల్ వాటర్ పోయండి. ఒక బాటిల్ అంటే మీరు చూసుకోండి వాటర్ మీకు ఎంత పడుతుందని. నేనైతే ఈ బాటిల్ ఫుల్ వాటర్ అయితే పోసేసాను. పోసిన తర్వాత ఇంకా సరిపోతే కొంచెం పోసుకున్నానండి. మీరైతే అలాగా కొలత పెట్టుకోండి. 1 లీటర్ బాటిల్ దాకా పడతాయి వీటికి. ఇదిగోండి అట్ల పిండిలాగా కలుపుకోండి. ఆ కన్సిస్టెన్సీ ఎలా రావాలి అనేది మీకు నేను చూపిస్తాను. ఇప్పుడైతే దీంట్లో కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేయండి, టేస్ట్గా ఉంటుంది బూందీ. కొంచెం సాల్ట్ చాలా కొంచెం వేసుకుని ఇలా కలిపేయండి. ఇంకంతే, ఇంకేమయ్యదు. కొంచెం తినే సోడా ఇంత చాలా చిటికెడు లాస్ట్లో మనం వేద్దాం. మనం ఎప్పుడైతే బూందీ చూసుకుంటామో అప్పుడు. ఇదిగో ఇప్పుడు చూడండి, ఈ విధంగా కలపండి. ఫుల్ బాటిల్ వాటర్ పోసేసాను నేను, అయినా అలా ఉంది కాబట్టి ఇంకొంచెం వాటర్ పోసుకొని ఇగో ఈ విధంగా కలుపుకున్నాను. ఇగో చూసారు కదా, లంప్స్ లేకుండా కలుపుకోవాలండి. మన దగ్గర విస్కర్ ఉంటే దాన్ని పెట్టి కలుపుకోండి. ఇదిగోండి నేనైతే విస్కర్ పెట్టి కలుపుతున్నాను. దాన్ని పెట్టి కలిపినట్లయితే మీకు లంప్స్ అన్నీ పోతాయి, చక్కగా మీకు బాగుంటుంది. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా అయితే ఉండాలి మీకు పిండి. ఇలా కలుపుకున్న దాన్ని మీరు బూందీ అయితే చూసుకోవచ్చండి. అదిగో ఆ విధంగా ఉండాలన్నమాట. అట్లు పిండి ఉంటుంది కదా, అట్లా ఇంకొంచెం పలసగా ఉండాలి. ఇప్పుడైతే మనం షుగర్ తీసుకున్నాం కదా, గ్లాసు వాటర్ పోసేసి మనం చక్కగా దాన్ని అలా ఇప్పుడు మనం దీన్ని పాకం అయితే పట్టుకోవాలన్నమాట. దానికంటే ముందు మనం బూందీ తీసుకుందామండి. దానికంటే ముందు మనం కలిపి పెట్టుకున్నాం కదా పిండి ఆల్రెడీ. ఇప్పుడైతే మనం కళాయి పెట్టుకొని బూందీ చూసేసుకొని పక్కన పెట్టుకొని ఆ తర్వాత మనం ఇదిగోండి మనం కలిపి పెట్టుకున్న పిండి అదిగోండి కళాయి పెట్టుకున్నాం. ఇప్పుడు మనం కళాయిలో అయితే ఒక ప్యాకెట్ ఆయిల్ అయితే పోసుకుంటున్నానండి. ఇదిగోండి సన్ఫ్లవర్ ఆయిల్ అయితే పోస్తున్నాను. మీరు వేరుశనగ నూనె అట్లా అయితే పోయొద్దండి. ఎప్పుడైనా సరే మనం పిండి వంటలు చేసుకున్నప్పుడు ఇట్లా వేరుశనగ నూనె ఇట్లా లడ్డూకి వాటికి మాత్రం శనగపప్పు పదార్థాలకి అసలు వాడకూడదండి వేరుశనగ నూనె. ఇట్లాగా సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే వాడాలి. ఇప్పుడు దీంట్లో ఒక్క చిటికెడు తినే సోడా, బేకింగ్ సోడా కొంచెం చాలు, అంతే. అంతవరకు వేసేసుకొని మనం కలుపుకుందామండి. ఇది వేయటం వల్ల మీకు మెత్తగా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఎక్కువ రోజులు ఉండే లడ్డు అయితే నేను చూపిస్తున్నానండి. కొంచెం ఎక్కువ రోజులు మీకు లడ్డు రావాలి. మీకు తొందరగా లడ్డు అంటే టేస్ట్ మారిపోతూ ఉంటుంది. ఒక వారం, ఒక 4-5 రోజులకే మీకు లడ్డు టేస్ట్ మారిపోతూ ఉంటుంది. ఎప్పుడు కూడా మన స్వీట్ షాపుల్లో ఫ్రెష్గా చేసినవి మనకు అమ్ముతూ ఉంటారండి. అలా కాకుండా ఒక 20 రోజులు 25 రోజులకు కూడా ఫ్రెష్గా ఉండే లడ్డు అయితే మీకు నేను చేసి చూపిస్తాను. ఇదిగోండి ఈ విధంగా అయితే మీరు నేను చెప్పినట్లు చేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నా వీడియోని చూడండి. చూసి నేను ఏ విధంగా తయారు చేస్తున్నానో ఆ విధంగా చూసుకోండి. అన్నిటికంటే మీరు నా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. బూందీ చూసారా ఎంత సూపర్గా వచ్చిందో, అంత బాగా వస్తుందండి బూందీ. ఇప్పుడు మీరు నెయ్యి కూడా వేసుకోండి. ఆయిల్లో కొంచెం నెయ్యి కూడా వేసుకోండి.
నెయ్యి వేసుకొని ఫస్ట్ వాయికి 2 వాయిలకి మీరు వేయొద్దండి. తర్వాత మీరు నెయ్యి వేసుకోవాలండి. ఫస్ట్ వాయికి వేస్తే నెయ్యి మాడిపోయినట్లుగా ఉంటుందన్నమాట. తర్వాత మీరు 2 వాయిలు తీసేసి ఆ తర్వాత నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఇంకేసుకుంటూ ఉండండి కొంచెం కొంచెం. చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇట్లా అనమాట. ఇలా గరిటెలు ఉంటాయండి. ఆ గరిటెల్లో మీరు కలిపి పెట్టుకున్న పిండిని పోసేసి అలా కొట్టినట్లయితే మీకైతే ఈవెన్గా అయితే మీకు బూందీ అయితే దిగుతుంది. ఈజీగా చక్కగా చేసుకోవచ్చండి మీరు బూందీ. చాలా బాగుంటుంది. నేతితో అయితే మనం బూందీని అయితే దూసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇట్లా అనమాట. ఇలా బూందీ చక్కగా దూసేసుకోండి. ఈ బూందీ మీరు ఎక్కువ పర్సెంట్ లడ్డూకి ఎక్కువ బూందీ అయితే మీరు కాలనివ్వరండి. 1 నిమిషంలో వేసేసి మనం తీసేస్తూ ఉంటాం. అలా కాకుండా కొంచెం నిలవ ఉండాలి కాబట్టి ఒక 2 మినిట్స్ బూందీ మనమైతే వేయిస్తూ ఉంటాం. ఇప్పుడు కొంచెం ఎక్కువగా వేయించండి. ఒక 4 మినిట్స్ 5 మినిట్స్ వరకు కూడా బూందీ వేయించినట్లయితే మీకు తొందరగా బూజు పట్టకుండా అయితే ఉంటుందన్నమాట. ఆ విధంగా అయితే వేయించుకోండి. అలా వేయించుకొని బూందీ మొత్తం తీసేసి ఇదిగోండి ఇప్పుడు జీడిపప్పు నేతిలో వేయించండి. జీడిపప్పు బాదం పప్పు ఈ రెండింటిని కూడా ఇట్లా వేయించుకోండి. వేయించుకొని పక్కన అయితే పెట్టేసుకోండి జీడిపప్పు బాదం పప్పు. మీకు కొంచెం బూందీ ఒక పట్టు ఎక్కువగా వేయించండి. వేయించుకొని మీరు పాకం కూడా కొంచెం గట్టిపడేలాగా అనమాట. మరీ లేత పాకం కాకుండా కొంచెం అలా తీగ మందంగా వచ్చేలాగా మీరు పట్టుకున్నట్లయితే ఎక్కువ రోజులు మీకు లడ్డు అయితే ఉంటుందండి. ఇది బాదం పప్పు ఆ విధంగా కోసాను నేను సన్నగా. బాదం పప్పు కూడా మీరు ఈ విధంగా వేయించుకోండి. 2 నేతిలోనే వేయించాలండి. వేయించేసి పక్కన పెట్టుకోండి. వేయించి పక్కన పెట్టుకొని ఇప్పుడైతే మనం పాకం చూసుకుందామండి. మనం వాటర్ పోసి పెట్టాం కదా, ఇదిగోండి ఈ విధంగా అయితే పట్టుకోండి. పాకం పట్టుకోండి. మీకు తీగ ఇలా వస్తే జిగురు తీగ రావాలి కదా, ఆ తీగ కూడా మందంగా కొంచెం వచ్చేలాగైతే చూడండి. అప్పుడైతే మీకు ఎక్కువ రోజులు లడ్డు అయితే ఉంటుంది. ఒక పట్టు కొంచెం అంటే ఇదిగోండి ఇట్లా వేసుకోండి. అంటే మరీ లేత పాకం కాకుండా కొంచెం తీగ అలా మందంగా రావాలండి. అప్పుడు వరకు కూడా మీరు పాకం అయితే పట్టుకోండి. ఇప్పుడు జీడిపప్పులు బాదం పప్పులు 2 మనం అయితే పక్కన పెట్టేసాం కదా. ఇప్పుడు మనం పాకం పట్టుకుంటున్నామండి. కొంచెం జిగురు పాకం కంటే ఎక్కువగా వచ్చిన తర్వాత ఇదిగోండి మనం చూసారా ఈవెన్గా వచ్చింది బూందీ. మంచి కలర్ఫుల్గా ఉందో, మనం ఎటువంటి కలర్ కూడా వేయలేదు కానీ కలర్ఫుల్గా ఉంది బూందీ. అలా అన్నప్పుడు జిగురుగా ఉంటుంది కదండి. అలా జిగురు ఇట్లా అన్నప్పుడు తీగ వస్తుంది. ఆ తీగ కూడా కొంచెం మందంగా వచ్చే ఒక నిమిషం ఆగండి. తీగ వచ్చిన తర్వాత 1 నిమిషం ఆగండి. ఆగిన తర్వాత వేయండి. మీకు లడ్డు ఎక్కువ రోజులైతే మీకు నిలవ ఉంటుంది. ఈ విధంగా చేసుకున్న లడ్డులు నిలవ ఉంటాయండి. మీరు ఎవరికైనా మీరు బయట అబ్రాడ్స్ కానీ ఎప్పుడైనా ఎవరికైనా మీరు పంపాలంటే మీ పిల్లలకి దూరదేశాల్లో ఉన్న పిల్లలకి మీరు పంపించాలి ఇట్లా లడ్డూస్ చేసి అని అనుకుంటే మీరు ఈ విధంగా లడ్డు అయితే తయారు చేసి మీరైతే పంపండి. ఇవ్వండి ఇట్లా అయితే తయారు చేసినట్లయితే మీకు లడ్డు ఒక 25 ఒక నెల రోజుల వరకు కూడా లడ్డు బాగుంటుందండి.
తీగ పాకం కంటే ఇంకొంచెం ఎక్కువగా పట్టండి పాకం. మరి లేత పాకం అయితే వద్దు. ఇదిగోండి ఇట్లయితే మొత్తం అయితే బూందీ మనం దూసుకున్న బూందీ అంతా ఇప్పుడు వేసేయండి. అట్లా మొత్తం బూందీ అంతా వేసుకోండి. ఇలాచీ పౌడర్ అండి ఇది 2 స్పూన్స్ ఇలాచీ పౌడర్. జీడిపప్పులు బాదం పప్పులు మనం వేయించి పెట్టుకున్నాయి. అలా బాగా కింద పైన మొత్తం అడుగు నుండిపోతుందండి మీకు షుగరు. సిరప్ పైన అలా కలుపుకోండి. నెయ్యి పోసుకోండి. ఇప్పుడు కొంచెం మనం నేతితో బూందీ కొంచెం దూసుకున్నామండి నెయ్యి వేసి. ఆ తర్వాత నెయ్యిని కూడా యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు చక్కగా నేతితో అలా కలుపుకొని జీడిపప్పులు బాదం పప్పులు అన్నీ వేసుకొని ఈ విధంగా మీరు నెయ్యి వేసుకొని లడ్డు చుట్టినట్లయితే ఇప్పుడు మీరు చూసారు కదా, మీకు ఎటువంటి పరిస్థితుల్లో మీకు తడిగా అయితే లేదు కదా. అంటే తడి అంటే మీకు పాకం లేత పాకం కాదు. మీకు లేత పాకం అనుకోండి లడ్డు ఈజీగా చుట్టొచ్చు కానీ ఎక్కువ రోజులు మీకు నిల్వ ఉండదండి ఇది. ఇట్లా మీరు ఇట్లా పొడిలాడుతూ ఇలా చేసుకున్నారా అయితే మీకు చాలా రోజులు అయితే మీకు లడ్డు ఉంటుంది, చెడిపోకుండా ఉంటుంది, టేస్ట్ మారకుండా ఉంటుందండి. చూసారు కదా, ఈ విధంగా అయితే లడ్డూలన్నీ ప్రిపేర్ చేసుకోండి. చక్కగా జీడిపప్పులు బాదం పప్పులు అన్నీ మనం వేసుకున్న దీంట్లో పిస్తా కూడా వేసానండి. ఇట్లా చిన్న లడ్డు కాకుండా పెద్ద లడ్డు కాకుండా చూసుకోండి. మీరు ఎవరికైనా పంపాలన్నా సరే చక్కగా వీటిని అయితే మీరు చేసేసి పంపించారంటే మీకు ఎన్ని రోజులైనా వాళ్ళకి తినేటప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటాయండి, బాగుంటాయి, చెడిపోకుండా ఉంటుంది అనమాట. లడ్డు త్వరగా బూజు రాకుండా టేస్ట్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇట్లా కొంచెం ముదురు పాకం తీసుకున్నట్లయితే మనం. చూసారు కదా, లడ్డూలు అయితే రెడీ అయిపోయినండి. ఎమ్మీగా ఉండే లడ్డు. ఇంకెందుకంటే ఆలస్యం, మీకు నచ్చిందా? మీకు నచ్చితే మాత్రం తప్పకుండా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. రేపు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.